ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనం గమనిస్తే 21 అధ్యాయాలు మనం చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథములో 21 అధ్యాయాలు మనం చూడొచ్చు. ఇందులో న్యాయాధిపతులు 14 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. వారి తర్వాత సమూయేలు న్యాయాధిపతిగా మనకు కనబడతాడు ఇశ్రాయేలుకి. అయితే న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది ఒక ప్రశ్న. ఉదాహరణకి స్కూల్స్లో లీడర్స్ను ఎందుకొరకు ఏర్పాటు చేస్తారు? పిల్లల్ని కంట్రోల్ చేయడానికి, పిల్లల్ని క్రమశిక్షణలో నడిపించడానికి. వారి పిల్లలు కాబట్టి ఎక్కడైనా అల్లరి చేస్తారో, తప్పు చేస్తారో వాటి కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వడానికి? హెడ్ మాస్టర్కి లేక క్లాస్ టీచర్కు అందజేయడానికి లీడర్ని ఎన్నుకుంటారు. నేను మొన్నటి దినం బజార్కి వెళ్తే గర్ల్స్ హై స్కూల్ వదిలేశారు. లీడర్స్ మాత్రమే ముందుకు చూస్తున్నారు, స్టూడెంట్స్ ముందు చూడటంలే. గీతా మందిర్ రూట్లో వెళ్తా ఉన్నారు, గుంపుగా వెళ్తున్నారు పిల్లలు. అందరూ చేతులు కట్టుకొని తల దించుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. పాప తల ఎత్తు అన్నాను, అమ్మాయి తల ఎత్తండి అంటే అసలు ఒక్కరు ఎత్తటంలే. లీడర్స్ మాత్రం 1, 2, 3 లీడర్లు ఉంటారు కదా, ముగ్గురు ఉంటారు కదా, ఈ ముగ్గురు లీడర్స్ వాళ్ళని కనిపెడతా ఉన్నారు. వాళ్ళ భయం ఏంటి? ఇప్పుడు లీడర్స్ మమ్మల్ని చూస్తున్నారు. ఒకవేళ తల ఎత్తితే వెంటనే పేరు రాసుకుంటారు. వాళ్ళు పేరు రాసుకొని కంప్లైంట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి శిక్ష ఉంటుంది కదా. నాకు అనిపించి ఎంత క్రమశిక్షణగా పోతున్నారు వీళ్ళు, ఎంత భయం ఉంది వీళ్ళకి. భయం కంటే ఎక్కడైనా అవమానం జరుగుద్దేమో క్లాస్లో, అందరి ముందు లేపి టీచర్స్ నన్ను ఇదిగా మాట్లాడితే ఇన్సల్ట్గా ఉంటుందని ఉండొచ్చు కొందరికి. నిజంగా కొంతమందికి భయం ఉండొచ్చు. మంచిదే, మంచి సిస్టమ్ పెట్టారు. కానీ ఆ సిస్టంలో తల ఉంచుకొని ఒకసారి తల ఎత్తుకోలేనటువంటి పని చేయొద్దు. తల ఎత్తుకోకుండా వెళ్తున్న దానివి అలాగే నీ జీవితం కొనసాగిస్తే ఒకరోజు తల ఎత్తే స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. కానీ తల్లిదండ్రులు, కుటుంబం తల ఎత్తుకోకూడనేటువంటి కార్యం ఏదైనా నువ్వు చేసావనుకో, ఇన్ని రోజులు నువ్వు స్కూల్లో ఖాళీలో తలదించుకొని ఏదో వినయ విమ్రతతో ఉన్నటువంటి నీవు ఈ రోజున సమాజంలో ఒక చెడ్డ బిడ్డగా, చెడ్డ కుమార్తెగా, చెడ్డ అమ్మాయిగా, అబ్బాయిగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంది. అందుకోసమే దేవుడు కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు దేవునికి మంచి పేరు తీసుకురావడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకొని, అనేక మంది ప్రజల్లో ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారిని నా స్వాస్థ్యం అని పిలిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయిన పరిస్థితిలో దేవుడు ఈ న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. వాళ్ళకి ఏదైనా వివాదం వచ్చినా, వారికి ఏమైనా అవసరత ఉన్నా ఆ విషయంలో దేవుని దగ్గర మొరపెట్టడానికి, ఆ విషయంలో యుద్ధంలో సహాయం చేయట కొరకై దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఈ న్యాయాధిపతులకు 2 లక్షణాలు కావాలి. ఒకటి ధైర్యం కావాలి, రెండోది విశ్వాసం కావాలి. ధైర్యం ఉంటే ముందుకు కొనసాగింపజేస్తాడు, విశ్వాసం ఉంటే ఆ యుద్ధాన్ని చేయడానికి తగినటువంటి కార్యానికి పూనుకుంటాడు ఖచ్చితంగా. ఆధ్యాత్మిక జీవితంలో, మన జీవితాల్లో కూడా విశ్వాసము చాలా ప్రాముఖ్యము, ధైర్యం కూడా చాలా ప్రాముఖ్యం. అయితే దేవుడు ఇక్కడ తన ప్రజలని ఇశ్రాయేలుకి 14 మంది న్యాయాధిపతులను, సమూయేలుతో కలిపితే 15 మంది న్యాయాధిపతులను ఎందుకోసం ఎన్నుకున్నాడంటే, వారిని ఒక క్రమశిక్షణలో దేవుని కోసం నడిపించటానికి నాయకత్వాన్ని వహించారు. అందరికంటే ముందుగా మోషే నాయకత్వం చేసినప్పుడు ఇత్రో అనే తన మామ ద్వారా సలహా తీసుకొని 50 మందికి ఒకరికి న్యాయాధిపతిగాను, 100 మందికి ఒకరికి కదా, 1000 మందికి ఒకరిని, 10,000 మందికి ఒకరి న్యాయాధిపతులుగా నిర్మించి ఒక క్రమశిక్షణలో నడిపించినటువంటి దేవుడు అలాగని యెహోషువ కాలంలో యెహోషువ నడిపిస్తూ వచ్చాడు. ఆయనకు తోడుగా ఎవరిని ఉంచాడు? కాలేబును అతనికి తోడుగా ఉంచాడు. మోషేకైతే యెహోషువను, కాలేబును ఇద్దరిని తోడుగా ఉంచాడు. మోషే మరణించిన తర్వాత యెహోషువ ఒక్కడిగా ఉన్నాడు. ఆ ఒక్కనికి కాలేబును దేవుడు తోడుగా ఉంచి తన ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడు. ఇక వారు మరణించిన తర్వాత పరిస్థితులు మనం గమనిస్తే వీళ్ళకి న్యాయాధిపతులు అవసరమైంది. ఈ న్యాయాధిపతులు అవసరమైనప్పుడు దేవుడు ఈ న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు. ఎందుకోసమే న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. ఈ న్యాయాధిపతులు ఎందుకట? దేవుని ప్రజలని ఇశ్రాయేలును దోచుకునేటువంటి ఎదుట శత్రువులు ఉన్నారు, వారిని దోచుకొని పోతారు.
వారిని దోచుకొని పోతారు కనుక వారి నుంచి రక్షించటం కోసమే న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. సంఘానికి కాపరిని ఎందుకోసం పెట్టాడు అంటే ఈ గొర్రెలను తోడేళ్ళు వచ్చి లేక దొంగలు వచ్చి దోచుకొని పోకుండా లాగన దేవుడు కాపరులను ఏర్పాటు చేశాడు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకుంటున్నారయ్యా అంటే దొంగలను పట్టుకోవడానికి, అంటే వారు ఏదైనా తీసుకొని పోతుంటే దోచుకొని పోతుంటే దాన్ని అలా జరగకుండా ఉండడానికి వారిని ఏర్పాటు చేస్తాడు. అలాగే దేవుని ప్రజలైన వారిని అన్యజనులు దొంగిలించుకోవడానికి అవకాశం ఉండకుండా లాగన న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. 16వ వచనంలో 2వ లైను, అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. చూడండి, వాళ్ళ క్షేమం కోసం ఏర్పాటు చేసిన న్యాయాధిపతులను వారు ఏం చేశారంట? వారి మాట వినలేదంట. ఇంకా వినలేదంటే దాని అర్థం ఏంటి? అంతకుముందే మోషేను ఎదురుబాటు చేశారు, అలాగే యెహోషువను కూడా తిరుగుబాటు చేశారు. అసలు దేవుడినే తిరుగుబాటు చేసిన ఈ ప్రజలు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇంకా న్యాయాధిపతుల మాట వినలేదంట. వాళ్ళు ఇంత జరిగిన వానికి సిగ్గే రాలేదంటారు చూడండి, ఇన్ని జరిగిన వానికి బుద్ధి రాలేదంటారు చూడండి. కొంతమంది జీవితాలు ఎన్ని దెబ్బలు తగిలినా సరే, ఎన్ని ఇబ్బందులు పడినా సరే, ఎన్ని దెబ్బలు తగిలినా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మామూలు అన్నీ జరుగుతుంది, మనకే జరుగుతున్నాయి, అందరికీ జరుగుతున్నాయి కదా అనుకో. అందరికీ జరిగేది వేరు సుమా. దేవుని సంరక్షణలో దేవుని బిడ్డలుగా ఉండేవారికి జరిగే కీడు వేరు. దేవుని బిడ్డలకు కీడు జరిగితే దేవునికి అవమానం జరుగుతుంది తెలుసా. దేవుని బిడ్డలు ఎక్కడైనా తప్పిపోతే దేవునికి అవమానం వస్తుంది. కానీ లోకస్తులు ఏమైనా కానీ గాక దేవునికి ఏమి రాదు, వాళ్ళ కుటుంబానికి అవమానం కలుగుతుంది, వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. కానీ దేవుని పిల్లల జీవితంలో జరగకూడదు ఏదైనా జరిగితే డైరెక్ట్గా దేవునికి అవమానం కలిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి వారు ఇంకా వారి మాట వినకుండా ఏం చేశారంట? వారు 17వ వచనం, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించిరి, వాటికి నమస్కరించిరి, తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరు. చూడండి, ఈ సెకండ్ జనరేషన్ ఇది. అంటే మోషే కాలం ఉన్న ప్రజలు గాక యెహోషువ కాలం ఉన్న ప్రజలు పితరులు నడిచిన మార్గంలో దేవుని మార్గంలో నడవడం మానేశారండి. దేవుడు అంటే తెలియనట్టుగా ప్రవర్తిస్తూ ఇతర దేవతలు వ్యభిచారం చేస్తూ వాటికి నమస్కారం చేస్తూ దేవుని ఆజ్ఞను వారు నడవలేకపోయారు. దేవుని ఆజ్ఞను అనుసరించక నడవకపోగా దేవుడు అందుకోసమై ఏం చేశాడు? 18వ వచనం, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. హల్లెలూయా. అంటే న్యాయాధిపతులు అనే గ్రంథాన్ని దేవుడు ఎందుకు నిర్ణయించాడు అని అంటే ఈ న్యాయాధిపతుల పరిపాలనలో ప్రజలు ఉన్నారు కనుకనే. కాబట్టి వాళ్ళు దేవుని ఆజ్ఞను అనుసరించక దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్న కారణాన్ని బట్టి వారు అనవసరంగా శత్రుల చేతులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తన ప్రజలకు ప్రత్యేకమైన రీతిలో తన కోసం బ్రతికించాలని దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను వారి నుంచి విడిపించటానికి న్యాయాధిపతులను పుట్టించాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నారంట. వారు కన్నీరు విడుస్తూ ఉంటే దేవునికి సంతాపం వచ్చింది. పాపం నా ప్రజలు కదా. ఒక సందర్భం బైబిల్లో ఉంది, దేవుడు సంతాపపడిన సందర్భం అవుతుంది. ఏంటది? యోనా కాలంలో వారిని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? నినివే పట్టణం మొత్తంని నాశనం చేయాలనుకున్నాడు. కానీ వారు తమ చెడు నడతలు మానుకున్న కారణాన్ని బట్టి దేవుడు వారికి చేయదన్న కీడు చేయకుండా సంతాపపడ్డాడంట. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట. చూడండి, దేవుని ప్రజలు దేవుని బిడ్డలు పాపం చేస్తే దేవుడు తన హృదయంలో సంతాపపడతాడు. స్కూల్లో ఒక లీడర్ క్లాస్కి రాకపోతే టీచర్స్కి ఎంతో వేదన కలుగుతుంది తెలుసా. చదువు లేనోడో చదువు రానిదో మొద్దుదో రాకపోతే పెద్ద పట్టించుకోడు. బాగా చదువుకొని ఇంటెలిజెంట్ ఒకవేళ రాకపోతే చాలా బాధ.
పాస్టర్కి కూడా అంతే. సంఘములో మంచి విశ్వాసంగా కొనసాగుతున్నారు అనుకున్న వారు రాకపోతే సేవకుడు కూడా అదే పరిస్థితి. ఒక వ్యాపారం చేసే యజమాని కూడా తన కింద ఉన్న నమ్మకమైన దాసుడు రాకపోతే, నమ్మకమైన దాసురాలు రాకపోతే వారికి ఎంతో సంతాపం కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఎందుకంటే నీ ప్లేస్ను ఇంకొకరు రీప్లేస్మెంట్ చేయలేరు, నీ స్థానాన్ని ఇంకొకరు సంపూర్తి చేయలేరు. కాబట్టి దేవుడు కూడా ఇక్కడ బాధపడుతున్నాడు. నా ప్రజలు నేను నా కొరకు చేసుకుంటే వారు నరుల కుమార్తెలతో పాపం చేస్తున్నారే, అసలు అనవసరంగా వీళ్ళని పుట్టించాను అని దేవుడే సంతాపం అందుతున్నాడు. దేవుణ్ణి సంతాపపరిచే, దేవుణ్ణి బాధపరిచే, దేవుణ్ణి ఇబ్బంది పరిచే పరిస్థితులు ఒకవేళ మనలో ఉన్నాయేమో ఆలోచన చేసుకుంటాం. ఎన్నిసార్లు సంతాపపడాలి మనం చూసి, ఎన్నిసార్లు బాధపడాలి? వారి శత్రులు వారిని బాధించినప్పుడు, వారు కన్నీరు విడిచినప్పుడు దేవుడికే సంతాపం కలిగి అందుకోసం న్యాయాధిపతులను పుట్టించి, ఇది కారణం. లేకపోతే న్యాయాధిపతులు అవసరం లేదు. క్రమము తప్పిపోతున్న తన ప్రజలను రక్షించటానికి, విడిపించటానికి, వారిని దేవుని బిడ్డలుగా నిలబెట్టడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి పేరు ఒత్నియేలు. చెప్పండి ఎవరైనా. ఒత్నియేలు. చూడండి, మాట చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేల్ కొరకు నియమించి వారిని రక్షించెను. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగం వేల కొలది, లక్షల కొలదిగా ఉన్నటువంటి ఆ ప్రజలలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఒత్నియేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఒత్నియేలు అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు. కాలేబు తమ్ముడి పేరు కనజు. ఈ కాలేబు ఎవరయ్యా అంటే మనకు బాగా తెలుసు. ఎవరు కాలేబు? కాలేబు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. కాలేబు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదనని దేవుడే మాట్లాడాడు. అందుకోసమే కాలము గడిచే కొద్దీ కాలేబుకు దేవుడు ఏ స్థలాన్ని ఇచ్చాడు? హెబ్రోన్ అనే స్థలాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో దేవుడిని అనుసరించినటువంటి కాలేబు యొక్క తమ్ముడైన కనజు యొక్క కుమారుడైనటువంటి ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేల్ కొరకు దేవుడు నియమించాడు. ఇంతమంది ఉండగా ఆయన్ని ఏర్పాటు చేసే కారణం ఏంటంటే ఒత్నియేలులో ధైర్యం ఉంది, ఒత్నియేలులో విశ్వాసం కూడా ఉంది. ఒత్నియేలు దేవుని ప్రజలు ఇశ్రాయేలుకు ఒక రక్షకునిగా, ఒక యేసుగా, ఒక యెహోషువగా, ఒక యెషువ మెస్సియాలాగా ఆయన ఒక రక్షకుడిగా వచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలుకే ఒత్నియేలు రక్షకునిగా నియమింపడ్డాడు. కానీ యేసుక్రీస్తు వారు సర్వలోక రక్షకుడు. ఆయన హల్లెలూయా. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అంటే ఇక్కడున్నటువంటి ఈ న్యాయాధిపతులు తాత్కాలికంగా తమ శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు రక్షకులుగా ఏర్పాటు చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తును అలా కాదు, సర్వమానవాళి పాపం నుంచి విమోచించడానికి ఆయన రక్షకునిగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ న్యాయాధిపతులలో మొట్టమొదటి న్యాయాధిపతి అయినటువంటి ఒత్నియేలు అనగా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నియేలును రక్షకునిగా ఏర్పాటు చేశాడు. ఎందుకొరకు ఆయన ఏర్పాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది అని మనం చూస్తే, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలుకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, అంటే ఆల్రెడీ యుద్ధాల గురించి తెలిసినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కొత్త జనరేషన్కి, కొత్త తరానికి యుద్ధం ఎలా చేయాలో తెలియదు. ఒక వ్యక్తి చదువు నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోగలుగుతాడు చెప్పండి? ఒక వ్యక్తి పని నేర్చుకోవాలంటే ఎలా పని నేర్చుకోగలుగుతాడు? అనుభవం కలిగిన మనిషి ఒకవేళ ఉంటే ఆ వ్యక్తిని చూసే నేర్చుకుంటాడు, లేక ఆ వ్యక్తి ద్వారా నేర్పించబడి నేర్చుకుంటాడు. ఎవరు సొంతంగా నేర్చుకోవడానికి అవకాశము లేదు. కానీ యేసు ప్రభు వారు చదువు చెప్తుంటే, వాక్యం చెప్తుంటే ఇంతటి పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు కదా. అలాగే పేతురు యోహాను ధైర్యంగా వాక్యం బోధిస్తుంటే ఇది చదువు లేదు కదా, ఎంత బాగా చెప్తున్నారు వాక్యం అని ఆశ్చర్యపోయా. అంటే దైవిక జ్ఞానంతో దేవుడిచ్చే ఆలోచన చేసే పనులు వేరు, ఒక వ్యక్తి ద్వారా వచ్చే పనులు వేరు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం జరిగించినప్పుడు ఆ యుద్ధం గురించి తెలియకపోతే వాళ్ళు ఏమైపోతారు? నశించి
చనిపోతారు, దేవుని ప్రజలు అనేవారు తుడిచివేయబడతారనే ఉద్దేశంతో దేవుడు వాళ్ళ ఎదుట కొంతమంది శత్రువులను ఉంచాడు. చాలాసార్లు మన ఎదుట ఎందుకు శత్రువులు ఉంచుతాడు దేవుడు అంటే మనల్ని పరిశోధించటానికి, మనకు ఆధ్యాత్మిక సృహ కల్పించటానికి, దేవుడి బిడ్డలు ఇలా ఉండాలి వారిలాగా ఉండకూడదని చూపించడానికి దేవుడు ఉంచుతాడు. కానీ మనం వెళ్ళి వాళ్ళ లోపల కలిసిపోవడానికి కాదు, వాళ్ళలాగా మనం కూడా జీవించడానికి కానే కాదు. మన చుట్టుపక్కల చాలా మంది అన్య జనాంగాలు ఉన్నారు, దేవుడిని ఎరగనటువంటి వారు ఉన్నారు. ఎందుకోసం ఉంచాడు దేవుడు అంటే వారి వలె మనం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఉంచాడు. లేదా వారిలాగా మనం తయారు కావాలని చేయడానికి మాత్రమైతే కాదు. ఇక్కడ రాయబడిన మాట అదే. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దార్ల జనులను, కానానీయులందరూ, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతుకు పోవు మార్గం వరకు లెబానాను కొండలో నివసించు హివీలును యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఇది కారణం. అది మన ఎదుట శత్రువులు ఎందుకుంటారయ్య అంటే వారిలాగా మనం ఉండడానికి కాదు, వారిని అధిగమించి దేవుని కోసం మనం బ్రతకడానికి ఉంచుతాడు దేవుడు. కొంతమంది ఇలా అంటారు, ఆదామవులు పండు తింటారని తెలుసు కదా, దేవుడు ఏదేని తోటలో ఆ చెట్టు ఎందుకు పెట్టాడు అని అంటారు. ఎందుకు పెట్టాడు చెట్టు? మరి ఎందుకు పెట్టాడంటే పరిశోధించడానికి మాత్రమే. పరీక్ష పెట్టాడు వాళ్ళకి. ఆ పరీక్షలో ఫెయిల్ కావాలని పెట్టరు ఎవరు కూడా. పరీక్షలు పెట్టే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? పాస్ కావాలని పెడతారు. కానీ ఆ పరీక్షలో వాళ్ళు ఏం చేశారు? ఫెయిల్ అయిపోయారు. అందుకే లోకంలోకి పాపము ప్రవేశించింది. ఇక్కడ దేవుని ప్రజలు అనేటువంటి వీరికి యుద్ధం నేర్పించడానికి, ఆ తర్వాత వారు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో లేదో అని పరీక్షించటానికి దేవుడు ఆ జనములను ఉండనిచ్చాడంట. మన ఎదుట భక్తిహీనులు ఎందుకున్నారయ్య అంటే, మన ఎదుట అన్యజనాంగం ఎందుకున్నారయ్య అంటే, మన ఎదుట శత్రువులుగా భావించి మనల్ని మాట్లాడే మనుషులు మన ఎదుట ఎందుకున్నారయ్య అంటే, అలాంటి వారి మధ్యలో కూడా మనము దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుని కోసం బ్రతుట కోసం మన ఎదుట వాళ్ళు ఒక ముళ్ళులాగా ఉంటారంతే. ఆ ముళ్ళును చూసినప్పుడల్లా నువ్వేమనుకుంటావంటే, దేవుని నమ్ముకున్న ఏం లాభం లేదు, నాకంటే వాళ్ళే బాగున్నారు, విగ్రహారాధికులే బాగున్నారు, ప్రార్థనకు వెళ్ళని వారే బాగున్నారు, భక్తిహీనులే బాగున్నారు, నేను ఇంత ప్రార్థన చేసిన ఏమి లాభం లేదు, ఇంతగా నేను ప్రయాసపడి నాకు దేవుడు కనికరం చూపించట్లేదని నిరాశ పడిపోయి వారి యొక్క పద్ధతుల్లోకి దిగజారిపోయే ఎక్స్ క్రిస్టియన్స్, మాజీ క్రైస్తవులు అనేవారు ఉంటారు. మాజీ క్రైస్తవులు చాలామంది ఏంటంటే దేవుడు నాకు మేలు చేయలేదు, ఏంటంటే దేవుడు నా పట్ల కనికరం చూపించలేదు, అందుకోసం వెళ్ళిపోయాను. ఇప్పుడే బాగున్నానంట. బాగుంటావు, ఈ లోకలను బ్రతికినంత వరకు బాగుంటావు. రేపు నువ్వు చనిపోతే నీ ఆత్మ ఇక్కడికి వెళ్తుంది. నీ ఆత్మ గురించి దేవుడు ఆలోచన చేసి పరీక్షలు పెడితే, ఈ పరీక్షలే నాకు వద్దని పారిపోతున్నావంటే ఇక నీ జీవితంలో దేవునికి ఎలా ప్రార్థించగలవు, ఎలా నువ్వు మేలు పొందుకోగలుగుతావు? వారిని పరిశోధించడానికి దేవుడు తమ శత్రువులను వారి చుట్టూ ఉంచినప్పుడు ఆ పరీక్షలో వారు ఫెయిల్ అయిపోయి దేవుని ఆజ్ఞలను తృణీకరించారు. అందుకుగాను దేవుడు ఏం చేశాడు చూడండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీలు, కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీలు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరంట. చూసారా? దేవుడు పరీక్షించడానికి వారి ఎదుట పెడితే ఇశ్రాయేలు ఏం చేశారంట? ఈ కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీలు, యెబూసీయులని 7 జాతుల వారి మధ్యలో వారు నివాసం చేస్తూ వారి పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని వారికి ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడు? మీ ఎదుటిన 7 జాతులను నేను నాశనము చేస్తాను, వారు నివాసం చేసే కానాను ప్రదేశాన్ని మీకు ఇస్తానని చెప్పి దేవుడు ఇచ్చేశాడు. అయితే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా ఉండాలి? వారు మీకు ముళ్ళులాగా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట ప్రకారం మీరు వెళ్ళొద్దు, వారి పద్ధతులు మీరు పాటించొద్దు. వారు ఒకవేళ మీ ఎదుట ఉండొచ్చు, యుద్ధాన్ని నేర్పించడానికి పెట్టాను తప్ప వారి పద్ధతుల్లోకి మీరు వెళ్ళిపోకుండా అనే సంగతిని దేవుడు ముందుగానే యెహోషువ అనే దైవజనుడి ద్వారా తెలియపరిచాడు, మోషే అనే దైవజనుడి ద్వారా తెలియపరిచాడు. అయినా సరేగాక ఈ ప్రజలు ఆ మాటను
ఖాతారు చేయక వారి దేవతా స్తంభములను పూజిస్తూ ఉన్నారంట. న్యాయాధిపతులు 3:7. అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను దేవతా స్తంభములను పూజించిరి. చూడండి వారి పరిస్థితి ఎలా ఉంది. ఆ పరీక్షలో వారు విఫలమైపోయారు. ఆదామవలు ఆ పరీక్షలో విఫలమైపోయినట్టుగా వారి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రజలు కూడా దేవుడు పెట్టిన పరీక్షలో విఫలమైపోయారు. దేవుడు పెట్టిన పరీక్షలో ఒక భక్తుడు విఫలం కాలేదు, సఫలమయ్యాడు. ఎవరు చెప్పండి? యోబు ఒకడు. స్టార్టింగ్లో అబ్రహాం. వెరీ గుడ్. అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గి బయటకు వచ్చేసాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగే యోబు భక్తుడికి కూడా దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు, అపవాది ద్వారా శోధింపబడినప్పుడు ఆయన కూడా నెగ్గి ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. ఇలా పరీక్షలు పెట్టిన ప్రతి ఒక్కరు భక్తులు ఆ పరీక్షలు నెగ్గి దేవుని మహిమపరిచారు. వారికంటూ ఒక పేరును సంపాదించుకోగలిగారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నమ్ముకున్న జీవితంలో ఎన్నిసార్లు దేవుని మర్చిపోయావు? ఎన్నిసార్లు దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళావు? ఎన్నిసార్లు దేవుడు వద్దన్న వారితో సహవాసం చేశావు? ఎన్నిసార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ కొనసాగుతున్నావు? అలాంటప్పుడు దేవుడు దెబ్బతీయడా? దేవుడు ఒకవేళ వారి దోషమును బట్టి ఏం చేశాడంట? వారి దోషమును బట్టి వారిని తమ శత్రువులకి వారిని అప్పగిస్తాడు ఆయన. అంతకుముందు స్వతంత్రంగా ఉండేవాళ్ళు, స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, వాళ్ళకి మంచి ఫ్రీడమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రీడమ్ లేకుండా తయారైపోయే పరిస్థితులకు దిగజారిపోతున్న కారణం ఏంటంటే వారి మధ్యలో ఉన్న అన్ని జనుల యొక్క పద్ధతులను పాటించుకుంటూ యెహోవాను మరిచి బయలు దేవతలను దేవతాస్థానాలను పూజించిరి. 8వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు 3:8. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేళ్ల మీద మండగా ఆయన అరామ్నా హరాయిమి యొక్క రాజైన కుషానిత్రాయిమును చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కుషాని శతాయిమునకు దాసులుగా ఉండేది. స్వతంత్రంగా ఉండవలసిన వీరు జైలు పాలైపోయారు. చూసారా? అరమ్నా హరాయిము యొక్క రాజు అయినటువంటి కుషాని శతాయిము అనేటువంటి వ్యక్తి కింద దాసులైపోయారు. వాస్తవంగా ఎవరికి దాసులుగా ఉండాలి? వీరు దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండవలసింది పోయి శత్రువులైనటువంటి కుషాని తాయిముకి వారు దాసులైపోయారు. ఎన్ని సంవత్సరాలు దాసులయ్యారంట? 8 సంవత్సరాలు దాసులైపోయారు. ఎంత విచారకరం! 8 సంవత్సరాలు దాసులైపోయిన కారణాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది కరెక్ట్ లైఫ్ కాదు, మన కరెక్ట్ జీవితం కాదు, ఇది మనకు ఉపయోగపడే జీవితం కాదు. మన జీవితము మన దేవుడైన యెహోవానే, ఆయన మనం మర్చిపోయినందుకు ఇట్లా అయిపోయిందని వారికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చి వాళ్ళు చేసిన పని చూడండి. న్యాయాధిపతులు 3:9 వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నా హరాయిము రాజైన కుషాని శతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషాని తాయిమును జయించెను అన్నాడు. హల్లెలూయా! జయం వచ్చేసింది. అందుకే ఒత్నీయేలు ఆత్మస్థైర్యం గలవాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అందుకొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకొరకు ఆయన ఏర్పాటు చేసుకొని అరమ్నా హరాయిము రాజైన కుషాని శతాయిము యొక్క చేతుల నుంచి తన ప్రజలను విడిపించాడు. విడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 8 సంవత్సరాలు పట్టింది. తెలుసా? మనం అనుకోవచ్చు చిన్న తప్పే కదా అనుకోవచ్చు. చిన్న తప్పు నిన్ను ఎంత ఆధ్యాత్మికంగా వెనక్కి తీసుకుపోతుందంటే 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు చేసిన భక్తి మళ్ళా ప్రారంభించడానికి చాలా కష్టం. 100 మీటర్ల పరుగు పెట్టినప్పుడు పరిగెత్తుకుంటూ వాడు 900 మీటర్ల వరకు వెళ్ళే వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అంటే ఎంత కష్టం కదా. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వస్తున్న మనము చిన్నదే కదా అని చెప్పేసి ఒకదానికి 2 దానికి 4 6 అట్లా పెంచుకుంటూ పోతే పెద్ద తప్పులు అయిపోతాయి. ఇంకా మళ్ళా దాన్ని సరి చేసుకోవడానికి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, అది భర్తీ చేయడానికి ఎంత టైం పడుతుందో నీకు ఆలోచించే. నీ ఆత్మీయ జీవితం కావచ్చు, నీ విశ్వాస జీవితం కావచ్చు, నీ పరిశుద్ధమైన జీవితం కావచ్చు, ఎంత సమయం పడుతుందో మనం ఆలోచించాలి.
ఒక్క ప్రార్థనా కూడిక నువ్వు మిస్ అయితే ఎంతో పోగొట్టుకుంటావు తెలుసా? ఒక ఆరాధన మిస్ అయిపోతే ఎంతో పోగొట్టుకుంటావు. దాన్ని సంపాదించుకోవడానికి నీకు సమయం రాదు. ఇక ఇది చాలా మనసులో పెట్టుకోవాలి. ఈరోజు మా ప్రయాణం, మంగళవారం ప్రయాణం చేశాం. వీడికి వచ్చేంత వరకు ప్రయాణం, ఎక్కడ రెస్ట్ లేదు మాకు అసలు. ఈరోజు ఉదయకాలం తెల్లవారుజామున వచ్చాం. కారణం ఏంటి? కూడిక మిస్ కాకూడదు, ఆరాధన మిస్ కాకూడదు. ఒకవేళ గురువారం వచ్చారా ప్రార్థనకి? అందరూ వచ్చారా? సేవకుడు లేని లోటు అర్థమవుతుంది కొన్నిసార్లు, కొంతమందికి అర్థం కాదు. మధ్యలో వేరు, కానీ మెయిన్ ప్రార్థనా కూడికలు కాపరి ఉండేది వేరు. ఎక్కడున్నా ఎన్ని ఆటంకాలు తెలుసా మాకు. వచ్చే వారం బోధులు లేని అంటారు మమ్మల్ని, రాక వచ్చారంటారు. వాళ్ళ మాటలకు మేము, వాళ్ళు ఎందుకున్నారు, మమ్మల్ని శోధించడానికి ఉన్నారనుకుంటాం మేము, అంతే. వాళ్ళ మాటకు మేము ఫిదా అయిపోయి, వాళ్ళ ప్రేమకి మేము ఫిదా అయిపోయి ఆగిపోయామనుకోండి, ఏం పోగొట్టుకుంటాం మేము? దేవుని ప్రేమను పోగొట్టుకుంటాం, దేవుణ్ణి ఆరాధించేది పోగొట్టుకుంటాం. దేవుని ప్రజలైన పరిశుద్ధుల మధ్యలో ఉండకుండా అక్కడున్న ప్రజలతో ఉండి ఆత్మీయ విషయాల్లో నష్టపోతాం. వారి బంధువులైనా, వారి స్నేహితులైనా, ఎవరైనా సరేగాక, అవన్నీ మనకు సంబంధం లేదు. మనకు ప్రధానము దేవుడు, దేవుడిచ్చిన సంఘము, సంఘమున్న విశ్వాసులు. ఇదే ప్రాధాన్యం. ఆ స్థానంలో వేరేది ఏది తీసుకొచ్చి పెట్టినా కష్టానికి, నష్టానికి కారకులుగా మనమే అవుతాం. ఆధ్యాత్మికంగా చాలా నష్టపోతాం పిల్లలు. ఒక రైతు కష్టపడి పంట వేసి మందు కొట్టిన సాయంత్రానికి వర్షం పడితే ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత కన్నీరు తట్టుకోలేక ఉరేసుకుని చచ్చిపోతుంది తెలుసా? అలాగే నీ జీవితంలో దేవుని మరిచిపోయి నీ పనులు చేసుకుంటే, నీ జీవితంలో దేవుని మరిచి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే, నీ జీవితంలో దేవుని మరిచి దేవుణ్ణి విడిచిపెట్టి ఒకవేళ తిరిగితే ఇశ్రాయేలు ప్రజలకు పట్టిన గతి మనకు పడతారు. 8 సంవత్సరాలు బానిసలైపోయారు. తట్టుకోలేని స్థితిలో ఏం అర్థం కాక చివరికి దేవుడే మా దిక్కని దేవుని మొరపెట్టాడు. అయినా ప్రేమగల తండ్రి దేవుడు ఏం చేశాడు? వారి కోసము ఒత్నియేలును పుట్టించి వారిని రక్షించాడు. రక్షించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వారు నెమ్మదిగా ఉన్నారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి పొందెను. అంటే ఎందుకోసం ఒత్నియేలు పుట్టించాడు దేవుడు? ఎందుకోసం తనకు మరణానికి దేవుడు అనుమతించాడు చెప్పండి? మానవులందరినీ రక్షించడానికి ప్రభువైన యేసు పుట్టాడు, మృతి నొందాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఒత్నియేలు కూడా దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శత్రుల చేతుల నుంచి రక్షించడం కొరకు పుట్టించాడు. రక్షించి నెమ్మదిని కలుగజేసి ఆ తర్వాత ఒత్నియేలును ఆయన తీసేసుకున్నాడు. ఇంతటితో సరిపోయిందా ఇలా ప్రజల పరిస్థితి అని అంటే, అంతటితో సరిపోరు వాళ్ళు. మరలా వారు ఏం చేస్తారంటే 12వ వచనంలో, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడంట. మళ్ళీ ఇంకొకరిని ఏర్పాటు చేశాడు దేవుడు. మోయాబు రాజైన ఎగ్లోనును ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని 13వ వచనంలో, అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైది. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనుడైన గేరా కుమారుడకు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపగా యెహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చిన. ఆ ఎగ్లోనుకు బహు స్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులకు వెళ్ళనంపి గిల్గాలు దగ్గరున్న హెసీలీము దగ్గర నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్దకు నిలిచిన వారందరూ వెలుపలికి పో వరకు ఊరుకోమని చెప్పాను. యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి ఉండెను. యెహూదు, నీతో నేను చెప్పవలసిన మాట, దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి
కడుపు మీద అతన్ని పొడిచెను. పిడియు కత్తి వెంబడి దూరంగా క్రొవ్వు కత్తి పైన కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు యెహూదు పంచపాలలోనికి బయలువెళ్ళి తన వెనుకకు ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టెను. అతడు బయలు వెళ్ళిన తర్వాత రాజు దాసుల లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను గనక వారు అతని చల్లని గదిలో శంఖానివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గు వింతలు పడు వరకు, అంటే చీకటి పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులు తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలన పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా యెహూదు తప్పించుకొని పెసిలీము దాటి షెయీరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిముల కొండల్లో బూరను ఊదగా ఇశ్రాయేలు మన్య ప్రదేశం నుండి దిగి అతని దగ్గరికి వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడించి దిగి వచ్చి మోయాబు ఎదుటిని యొర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలమైన శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి. ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేత అనపబడగా దేశము 80 సంవత్సరం నిమ్మలంగా ఉండెను. అతని తర్వాత అనాతు కుమారుడైన షగ్మారు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రలతో హతం చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. 4వ అధ్యాయంలోకి వస్తే మొదట్లో యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 980 రథములు ఉండెను. 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇదే పని వీళ్ళకి. దేవుడు విడిపించిన వెంటనేమో బాగుండేది, మరి కొద్ది రోజులు పోగానే ఏ ఆట అంటే మొదటి ఆట. న్యాయాధిపతి ఉన్నంత వరకు బాగుంటారు, న్యాయాధిపతి చనిపోగానే మళ్ళా దోషులు అవుతుంటారు. కొంతమంది ఇట్లానే ఉంటారు, విశ్వాసులు కూడా. సేవకులను సేపు బాగుంటారు, సేవకులు లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం అని జీవితం. అడిగేవాడేం లేడు కాబట్టి, కడిగేవాడేం లేడు కాబట్టి, గద్దించేవాడు లేడు కాబట్టి ఏమైపోతుంటారు? దూరం అయిపోతుంది, దోషులు అవుతుంటారు. దేవుని దృష్టికి నష్టాన్ని కూడా తెచ్చుకుంటారు. చివరికి నిందలు ఎవరి మీద కంటే మా పాస్టరే అని మా కోసం ప్రార్థన చేయదు, సేవకుడి మీదకి వెళ్ళిపోతారు. కారణము, నీకు వచ్చిన నష్టానికి కారణం నువ్వే. కనాజు కుమారుడైనటువంటి ఒత్నియేలు చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఎవరిని ఏర్పాటు చేశాడు? యెహూదుని ఏర్పాటు చేశాడు. యెహూదు మరణించిన తర్వాత దేవుడు మరొకరిని ఏర్పాటు చేశాడు. అతని పేరు షగ్మార్ కదా. షగ్మారు కూడా ఇశ్రాయేలును రక్షించాడు. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుడు రక్షకులుగా, కాపరులుగా, దేవుని సేవకులుగా ఏర్పాటు చేసిన వారిని దేవుడిని లక్ష్య పెడుతున్నామా, నిర్లక్ష్యపరుస్తున్నామా? ఒకవేళ అలా ఉంటే మనం కూడా వీళ్ళలాగా పరిస్థితి అయిపోద్ది. కానీ వారు కష్టం వచ్చినప్పుడు దేవుడు మొరపెడితే దయగలిగిన తండ్రి వారిని న్యాయాధిపతులను పుట్టించి వారి ద్వారా వారిని రక్షిస్తొచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మన జీవితంలో కూడా కష్టాన్ని బట్టి మొరపెట్టడం కాదు. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే వాడు ప్రార్థన చేయమన్నాడు కదా. నిజమే, ప్రార్థన చేస్తూ ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలో? ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొంతమంది శ్రమ ఏమి లేకపోతే ప్రార్థన చేసుకుంటారు, శ్రమ వస్తే ప్రార్థన వదిలిపెడతారు, రివర్స్ చేస్తూ ఉంటారు. శ్రమలు రాకముందు ప్రార్థన ఉండాలి, శ్రమలలో కూడా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు విడిచిపెట్టక తన ప్రజల పట్ల రక్షించడానికి ఏదో ఒక మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. అలాగని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం కొనసాగుతూ మరలా తప్పిపోతూ, మరలా దెబ్బలు పడుతూ, మరలా తప్పిపోతూ, మరలా దెబ్బలు అనుభవిస్తూ, ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఉంటే చివరికి మనం ఏమైపోతాం? మనమైనా చనిపోతాం, మనకు దేవుడిచ్చిన కాపరైనా చనిపోతాడు, మనకు దేవుడిచ్చిన రక్షకునిగా ఎవరిని ఇచ్చాడో ఆయన కూడా చనిపోతాడు. కానీ రేపు నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ విషయాలు గుర్తించుకుందాం. తన ప్రజలను రక్షించట కొరకే న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకొని, కనాజు కుమారుడైనటువంటి ఒత్నియేలును ఏర్పాటు చేసుకొని వారిని విడిపించి, 8 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని విడిపించి వారికి నెమ్మదినిచ్చాడు. ఆ మీదట యెహూదు ద్వారా వారికి నెమ్మదినిచ్చాడు, షగ్మారు ద్వారా వారికి నెమ్మదినిచ్చాడు. అయినా వారు తప్పిపోయారు.
అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవునికి లోబడి మన కొరకై రక్షకుడిగా, మన కాపరిగా, మన కొండగా ప్రభువైన యేసయ్య నిన్ను నన్ను రక్షించాడు. ఆ రక్షించిన ఆ ప్రభువుకు నమ్మకమైన వారిగా జీవిస్తూ మనము దేవునికి మొర పెడితే అలాంటి మొర తప్పకుండా దేవుడు వింటాడు. మొరకు తగిన జవాబును దేవుడు అనుగ్రహించి మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.